ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవీ ఖడ్గహస్త సకల జనపద వ్యాపిని విశ్వదుర్గా శ్యామాంగీ శుక్లపాశ ద్విజగణ గణిత బ్రహ్మదేహార్ధవాస జ్ఞానానాం సాధయిత్రి యతి గిరిగమన జ్ఞాన దివ్య ప్రబోధ సా దేవీ దివ్యమూర్తి ప్రదహతు దురితం చండముండ ప్రచండ రక్షత్వం ముండధారి గిరివర విహరే నిర్ఘరే పర్వతే వా సంగ్రామే శత్రుమధ్యే విషభవికే సంకటే కుత్సితే వా. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాల్లో 3 శ్లోకాలు చెప్పాను నేను. అందులో ఒక్క శ్లోకమైనా సరే మీరు భక్తిగా ఈరోజు చదివిన వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం ఉంటుంది. ఈరోజు అంతటి విశిష్టత. అందుకే వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ చెప్పినటువంటి 3 శ్లోకాలలో ఒక్క శ్లోకం సరే తప్పు లేకుండా చదవండి. యాక్చువల్గా ఇది చండికా స్తోత్రం. ఈ చండికా స్తోత్రము ప్రతి శ్లోకం కూడా బీజాక్షరయుతంగా ఉంటుంది. ఆ బీజాక్షరయుక్తమైనటువంటి శ్లోకాన్ని చదవకూడదు కాబట్టి బీజాక్షరములైనటువంటి శ్లోకాలని 3 మీకు చెప్పాను. ఆ 3 ఒక్కటైనా సరే మీరు ఈరోజు పూర్తిగా చదివిన వారికి అదృష్ట యోగం మీ వెంట ఉంటుంది. మన వీడియోని చివరి దాకా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా మోగించండి. నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి. కొంతమంది నాకు మెసేజ్ చేస్తుంటారు, మీకు పెయిడ్ వ్యూస్ కావాలని చెప్పేసి. నేను చెప్పాను, బాబు నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు పెయిడ్ వ్యూస్లు అక్కర్లేదని చెప్పాను. సరే, ప్రస్తాంశంలో మరి విశేషం ఏమిటి అంటే 21/5/2025 బుధవారం రోజున శతభిష నక్షత్రంతో కూడుకున్నటువంటి వైశాఖ బహుళ నవమి. ఇది ఈరోజు అత్యంత విలువైనది మనకి. ఈరోజు చండికా అమ్మవారి శుభమైనటువంటి అవతారం. ఈరోజు చండికాదేవి పూజ నిర్వహించాలి. మనం చండికాదేవిని ఎంత పూజిస్తే మీకు అంత విశేషమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కించిత్ దృష్టి మీద ఉన్నా సరే సమస్తమైనటువంటి శుభయోగాలు మన ఇంట్లో ఉంటాయి. షేర్ మార్కెట్ కావచ్చు, లాటరీలు కావచ్చు, శత్రునాశనం కావచ్చు, కోర్టు వివాదాలు కావచ్చు, 10 ఏళ్ల నుంచి సమస్యలు ఉన్నాయనుకున్న వారు కావచ్చు, 10 ఏళ్ళయింది మాకు వివాహం జరిగి సంతానం లేదనుకున్న వారు కావచ్చు, స్వామి జాతకంలో కుజదోషం అంటున్నారు, ఇంకో దోషం అంటున్నారు, వివాహం అవ్వడం లేదనుకున్న వారైనా సరే నేను చెప్పినటువంటి రోజు మీరు పూజించి చండికా అమ్మవారిని మనసులో పెట్టుకొని, చండిక కాకపోతే దుర్గమ్మవారిని, ఆ అమ్మవారిని కనుక మనం కళ్ళలో పెట్టుకొని అంటే కళ్ళల్లో ఉంచుకొని నింపుకొని మనం చండికాదేవిని ఆరాధించిన, మేమేమి మిమ్మల్ని పూజ చేయమట్లేదు, కుంకుమార్చనలక్కలేదు, హోమాలక్కలేదు, చండీ హోమాలక్కలేదు, చండీ పారాయణలక్కలేదు. కేవలం నేను ఇచ్చినటువంటి 3 శ్లోకాల్లో మీకేది నోరు తిరిగితే ఆ శ్లోకాన్ని ఈరోజు ఉదయం సాయంత్రం వరకు, అలాగే మీ పనులు మానుకోమని చెప్పట్లేదు సుమా, మీ పనులు మీరు చేసుకుంటూ, మీ చదువు మీరు చదువుకుంటూ, అమ్మవారి నిమిత్తంగా ధ్యానం. సమయం దొరికింది, చెత్త యూట్యూబ్ చూడడం ఎందుకు? ఇలాంటి యూట్యూబ్లలో ఇటువంటి చూడండి, మంచి శుభయం కలుగుతాయి. పనికి మానటువంటివి ఆ జోకులు, ఆ బూతు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇటువంటివి వినడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇలా ఈ రోజున ముఖ్యంగా షడశీతి పుణ్యకాలం కూడా ఉంది. అంటే అనేక రకాల శుభయోగాల సంబంధమైనటువంటి పుణ్యకాలం కూడా ఉంది. ఇప్పుడు షడశీతి పుణ్యకాలం నిన్న సాయంత్రం కూడా ఉంది. అటువంటి పుణ్యకాలం ఈ రోజు కూడా ఉంది. ఉదయం 5:36 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు అటువంటి పుణ్యకాలం కూడా ఉంది. ఈ సమయంలో కనుక ఈ చండికాదేవి శ్లోకాన్ని జపం చేసిన వారికి తప్పకుండా మీరు అనుకున్నటువంటి జరుగుతుంది. ధర్మబద్ధమైందే సుమా, అధర్మమైంది ఎప్పటికీ జరగదు, జరిగినా నిలబడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున అటువంటి పుణ్యప్రదమైనటువంటి వైశాఖ బహుళ నవమి రోజున మనం చేసేటువంటి చండికా స్తోత్రం శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, ధనయోగాన్ని, అనారోగ్యాల నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మరొకటి చాలా మంది చెప్పేటువంటిది కాలసర్ప దోషం కూడా మనకి ప్రారంభమైపోయింది. ఈ కాలసర్ప దోష నిమిత్తమైనటువంటి దోషం కూడా తొలగిపోతుంది. అలాగే కర్కాటక రాశి వారికి 8వ రాహు, అలాగే సింహరాశి వారికి 7వ రాహు, మీనరాశి వారికి 12వ రాహు, అలాగే మీనరాశి వారికి సింహంలో కేతు వచ్చేసాడు, అలాగే కర్కాటక రాశి వారికి 3వ ఇంట కేతు వచ్చేసాడు, సింహరాశి వారికి లగ్నంలో కేతు వచ్చేసాడు, అంటే జన్మరాశిలో కేతు వచ్చేసాడు. అంటే పనులన్నీ కూడా స్ట్రక్ అవ్వడం, ఏదో రకమైన ఇబ్బంది కలగడం, 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 50 రూపాయలు అవ్వడం, గంటలో అయ్యే పని 15 గంటలు పట్టడం, ఎక్కడో వస్తువులు పెట్టి ఎక్కడో మర్చిపోవడం, మతి మరుపుకు కారణం కూడా ఈ యొక్క కాలసర్ప దోషం, రాహుదోషం, కేతు దోషం వల్ల కూడా ఏర్పడతాయి. అంటే విద్యార్థులకి పోటీ పరీక్షలో నైపుణ్యము, విజయాన్ని పొందుకోవడానికి కూడా మనము తప్పకుండా ఈ రోజున చండికాదేవి స్తోత్రాన్ని మనం కనుక
జపం చేసుకోగలిగినట్టయితే అద్భుతమైనటువంటి అనుకూలత ఆనందయోగం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 లోపల తప్పకుండా మీరు ఇటువంటి అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది. నేను చెప్పినటువంటి రాశుల వారికి విశేషమైనటువంటి శుభయోగం. అలాగే వృశ్చిక రాశి వారికి చతుర్థంలోకి రాహు వచ్చేసాడు. అది కూడా కొంత మనకి ఇబ్బంది కలిగించేది. అంటే మాట తీరు కానీ, అమ్మకి అనారోగ్యం కానీ, వాహనం దొంగిలించబడడం కానీ, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా ఒక అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. చాలు. అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం ఒక 5 నిమిషాలు కూర్చొని నేను చెప్పిన 3 శ్లోకాలలో ఒక్క శ్లోకం జపం చేసుకొని మీ ఆఫీస్కి, మీ కళాశాలకి, మీ పరీక్షలకి, మీ పనులకి, వ్యాపారానికి వెళ్ళండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక, ఆరోగ్య లాభాలు పొందుకుంటాయి. అటిజంతో బాధపడుతున్న పిల్లలకు కూడా ఈ స్తోత్రాన్ని వినిపించండి. వీలైతే పిల్లల చేత ఈ యొక్క శ్లోకాల్లో ఒక శ్లోకం చదివించండి. తప్పకుండా పిల్లల్లో అటువంటి అనారోగ్య స్థితిని బయటపడి మంచి తెలివైనటువంటి వ్యక్తులుగా మారి విద్యావంతులై, ప్రయోజకులై మన దేశానికి, మన కుటుంబానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే మనకు కూడా ఏమైనా భగంధరాది రోగాలు, అనేక రకాల రోగాలు ఉంటున్నాయి. మనం తినే పదార్థాల వల్ల, మనం తాగే మద్యపానం లేదా కలుషితమైన జనం, అనవసర కూల్ డ్రింకులు తాగడం వల్ల కొంతమందికి ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదాలు కూడా బయటపడి అటువంటి వైపు వెళ్లకుండా, అంటే అటువంటి దుష్ట లక్షణాలకు వెళ్లకుండా మనల్ని సన్మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఈ చండికాదేవి స్తోత్రాలు. మీకు ఎవరికైనా సరే బీజాక్షరాలు కనుక మీరు ఒకవేళ గురువు నుంచి స్వీకరిస్తే చండికా స్తోత్రం చదువు. దాంట్లో క్రామ్ క్రామ్, క్రూమ్ క్రూమ్, రిమ్ రిమ్, అటువంటి లం లం అనేటువంటి అనేక రకాల బీజాక్షరాలు ఉంటాయి. క్లీం క్లీం, హ్రీం హ్రీం అనేటువంటి అక్షరాలు ఉంటాయి. అవన్నీ చదవకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. గురువు కథ మనం నేర్చుకోవాలి. దాన్ని 1,000,000 సార్లు జపం చేసి అప్పుడు మనం జపం చేసుకోవాలి. 1,000,000 సార్లు మనం దాన్ని మననం చేయాలి. ఆ తదుపరి జపం చేసుకుంటే జపం మనకి ఫలితం వస్తుంది. కాబట్టి బీజాక్షరాలు ఎవరు చదవకండి. కానీ ఈ శ్లోకాలు బీజాక్షరాలు లేని శ్లోకాలు. ఇది ఎవరు చెప్పి ఉండరు సుమా, నేను మాత్రమే చెప్తున్నాను. తప్పకుండా ఇటువంటి చదవండి. 21/5/2025 రోజున ఎటువంటి విశేషమైనటువంటి శ్లోక పారాయణం వల్ల మనకి సుఖం, సంపద, ఆనందం, ఆరోగ్యం, రాహుగ్రహ దోషం, కేతుగ్రహ దోషం, శనిగ్రహ పీడ పరిహారం, కుజగ్రహ దోషం కూడా పూర్తిగా నివృత్తై అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఇటువంటి స్తోత్రం మీ అందరికీ వినిపించినందుకు గాను నాకు శుభం కలగాలని, విన్నటువంటి మీకు శుభం కలగాలని, మీ ద్వారా మరొక 100 మందికి ఇది చేరాలని విషయంతో మీ అందరినీ నేను ప్రార్థన చేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోకా సమస్త సుఖినో భవంతు.